వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈవేళ 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్ల పైగా రిలీజ్ అయ్యి సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయితే హిట్ అయింది. సూపర్ హిట్ అయింది. ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ మధ్యన కల్ట్ ఫిల్మ్స్ అంటున్నాము. ఇలా రకరకాల పేర్లుంటాయి గానీ, ఇప్పుడు దీనికి ఒక కొత్త పేరు ఇన్వెంట్ చేయలేము. అయితే వాడుకలో యుఫోరియా అని ఒక పదం ఉంటది. అలాంటిదేదో క్రియేట్ చేస్తున్నట్టుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని మీద టాక్ వస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక వర్గం మీడియా వాళ్ళు పనిగట్టుకుని దీని మీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని అంటే ఒక రంధ్రాన్వేషణ కార్యక్రమాన్ని, కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని మొదలుపెట్టి సార్ అది ఏమన్నారంటే సీన్స్‌లో లాజిక్ లేదు. తర్వాత ఏంటంటే అసలు ట్రైలర్‌లో కొన్ని సీన్స్ పెట్టారు. అదేంటి మరి థియేటర్‌లో కనపడట్లేదు అని ఇలాంటివేవో రకరకాలు మాట్లాడుతున్నారు సార్. ఇదే మీడియా రాజమౌళి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు అసలు హీరో గురించి కూడా కాకుండా రాజమౌళి గారి మీద అసలు చాలా విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తారు. మరి సార్ ఇక్కడికొచ్చేసరికి సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్ అయిన తర్వాత, హ్మ్. రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్‌గా ఆయన రోజు నిత్యం వార్తల్లో ఆ! ఉండేవాడు. ఇప్పుడు మరి హ్మ్. 'పుష్ప 2' సినిమాకొచ్చేసరికి అసలు ప్రపంచం అంతా ఒకలా మాట్లాడుకుంటుంటే, ఒక వర్గం మీడియా మాత్రమే ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? సరే ఇప్పుడు మనం తెలుగునాట మీడియా సంగతి మనం చెప్పేదుంది. రోజు రాజకీయాల్లో సరే వాళ్ళు తెగబడి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారంటే పర్వాలేదు గానీ, సినిమాలు గూడా మీదకేసుకొని మరీ అంత సంకుచితంగా ఇప్పుడు చేయటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే అసలు లాజిక్ ఏంటి ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఏ సినిమాలకి లాజిక్ లేదనమాట. ఆ మాట అనుకుంటే. హుహు. ఏంటంటే ఇదంతా గూడా మోర్ దాన్ ఫిక్షన్ అయిపోయింది. సినిమా అంటే ఫిక్షన్ అనుకునేవాళ్ళం. లార్జర్ థాన్ లైఫ్ అని. మోర్ దాన్ ఫిక్షన్. ఏ సినిమా చూసినా కూడా అంతా అబ్సర్డ్‌ను ఒక ఇదే తప్ప కాసేపు ఏదో వినోదాన్ని చూసుకోవటం, రావటం. అంతేగాని అందులో లాజిక్ ఏముంటుందసలు? అంతా మ్యాజిక్కే ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళిలా తయారవుతున్నారనేది ఒకటి. ఇప్పుడు పాపం అల్లు అర్జున్ ఏదో వైసీపీకి చెందిన ఆయన మిత్రుడు 'శిల్ప రవిచంద్రారెడ్డి.' రవిచంద్రారెడ్డి ఏదో వెళ్ళాడు. అక్కడి నుంచి మొదలైందంటే అసలు మనుషులు ఎలా అయిపోయిందంటే పరిస్థితి వర్గాలుగా చీలిపోయి, వైషమ్యాలు పెంచుకొని, అకారణ ద్వేషం, అకారణ వాళ్ళకున్నటువంటి వ్యతిరేకతని దాన్ని గ్లోరిఫై చేసి, పబ్లిక్ మీదగా ఇన్ఫిల్ట్రేట్ చేసి, వాళ్ళని కూడా వ్యతిరేకంగా మార్చడం. ఇదంతా చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఈరోజు ఒకటి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏదో ఈ మెగా ఫ్యామిలీకిను, అల్లు ఫ్యామిలీకి ఏదో గ్యాప్ వచ్చిందని వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువ ఆవేశపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, అప్పర్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే బయట తొందరగా అల్లరవుతుంది. హైర్ ఫ్యామిలీస్‌లో గుంభనగా ఉంటుంది. అంతే తేడా తప్ప అందరూ గూడా హ్యూమన్ బీయింగ్సే. అందరికీ అన్ని రకాల లక్షణాలుంటాయి. మంచి లక్షణాలు ఉంటాయి. ఫైన్ మార్నింగ్ ఏమవుతుందంటే వాళ్ళు ఒకటైపోతారు. హ్మ్. ఒకటైపోయినప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగింది అదే గదా! నిజానికి ఏ మీడియా అయితే ఇవాళ చెప్పినట్టు అల్లు అర్జున్ మీద ఈ ఆయన తన సినిమాల మీద పొడుగు లాజిక్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పని ఇలా విషం కక్కుతున్న పరిస్థితి ఉందో, వీళ్ళే ఒకప్పుడు హ్మ్. మెగా ఫ్యామిలీ మీద కూడా అదే రకంగా దుమ్మెత్తి పోశారు. మామూలుగా కాదు. పెద్ద ఎత్తున. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆయన తన భావజాలాన్ని మార్చుకొని చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా వెళ్లారో, అప్పుడు వీళ్ళకి ఒక్కసారిగా లేనిపోయిన ప్రేమంతా పుట్టుకొచ్చింది మెగా ఫ్యామిలీ మీద. కానీ గతంలో వీళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు మనబోటోళ్ళని వెనకేసుకొచ్చాం మాట్లాడాం. ఇది తప్పు అని చెప్పని మెగా ఫ్యామిలీ తరపున మనం నిలబడి మాట్లాడాం. కానీ ఇవాళ పరిస్థితులు ఏంటంటే పూర్తిగా మారిపోయాయి. సరే అదే అలా ఉంచినట్టయితే, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే గదా! ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా కూడా చెప్పలేం మా మధ్య గ్యాప్ ఉందనేది గూడా. వీళ్ళేదో అందిపుచ్చుకొని, చిలవల పలవలేసేసుకొని ఆ సినిమా గురించి డీటెయిల్స్ గనుక తీసుకుంటే, మొత్తం ఆల్ టైమ్ సినిమా ఫీల్డ్‌లో ఉన్న రికార్డ్స్ అన్నీ గూడా ఇది తిరగరాస్తుంది అని చెప్పండి. ఒకప్పుడు మనకి హిందీ సినిమా మార్కెట్ అంటే చాలా పెద్ద మొత్తంలో ఉండేది. అందులో కొంత భాగం మాత్రమే తెలుగు సినిమా. అలాంటిది ఒక తెలుగు హీరో ఈ రోజున మొత్తం భారతీయ సినిమా చరిత్రని, ఆల్ టైమ్ రికార్డ్స్‌ని తిరగరాస్తున్నారని నేను కూడా అవును. ఈ ఇంగ్లీష్ పత్రికల వాటిలో చదివాను నేను. అంత పెద్ద కలెక్షన్స్. తర్వాత మల్టీ స్టారర్‌గా ఒక ఎదిగిన వ్యక్తి. ఒక తెలుగువాడిగా మన గర్వకారణం. తెలుగు హీరో ఆ స్థాయిలో ఎదిగాడంటే. అంతే తప్ప ఆ సినిమాలో సత్యశీలత ఉందా? ఆయన సత్యసంధుడా? కాదా? ఇవన్నీ గూడా నాన్‌సెన్స్ గదా! ఆ హీరోయిజానికి అర్థం మారిపోయి చాలా కాలం అయిపోయింది. మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఏ పోకడలతోట ఇప్పుడు రాజమౌళి నాకు నేను తను సినిమా సీరియల్స్ రాఘవేంద్రరావు గారి సీరియల్స్ తీస్తున్నప్పటి నుంచి అప్పుడు
ఒకే ప్రిమిసెస్ లో ఒక పక్కన రాజమౌళి, ఇంకొక ఆయన సునీల్ వర్మన్ చనిపోయాడు. పాపం మంచి డైరెక్టర్, మంచివాడు. ఆయన మనోయజ్ఞం అని చెప్పని ఈయన రాఘవేంద్రరావు గారి సీరియల్, రెండు రాఘవేంద్రరావు గారి సీరియల్సే. ఒక ప్రిమిసెస్ లో ఈ సీరియల్ తీస్తా ఉండేవాడు. మా అబ్బాయి అందులో మనోయజ్ఞంలో బాలనటుడిగా లీడ్ క్యారెక్టర్. సో ఈవినింగ్స్ నేను అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడిని. ఆ పక్కన రాజమౌళి మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్, ఖచ్చితంగా అన్‌డౌటెడ్‌లీ మంచి సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తి, హార్డ్ వర్కరు. అక్కడి నుంచి నాకు తెలుసు. ఆ స్థాయి నుంచి పైకొచ్చాడు. సరే, తను కూడా కొంత ఒక ట్రెండ్ సెట్టర్‌గా ఎదిగాడు. డెఫినిట్‌గా అతన్ని మనం అభినందించాల్సిందే. ఒక ఒక ఇన్నోవేటివ్ సినిమాలు తీసిన వ్యక్తి. అయితే ఎలా హైప్ క్రియేట్ చేశారంటే కాన్‌స్టాంట్‌గా తనని చేసినప్పుడు ఆ స్థాయిలో అదే దీంట్లో ఈ సుకుమార్ అనేటువంటి దర్శకుడు కూడా ఉన్నాడు. పాపం ఈ సుకుమార్ పేరు లేదు, ఊరు లేదు ఎక్కడ. ఈ సినిమా ఇప్పుడు మరి ఇంత రికార్డ్స్ సృష్టించి ఇంత ఇదిగా ఉంటే అతని ప్రతిభను నేను ఎక్కడ గుర్తించానంటే 'రంగస్థలం' అని 'రామ్ చరణ్' హీరోగా వచ్చిన సినిమా. చాలా అద్భుతమైన సినిమా. బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రయోగం. క్రియేటివిటీతో తీశాడు. అక్కడే అతని సత్తా కనిపించింది. నేను పర్సనల్‌గా కూడా కలిసి అభినందించాను. హ్మ్. చిరంజీవి గారికి కూడా నేను చెప్పా. మీ సినిమాల్లో చాలా సినిమాల్లో చేసిన దాన్ని మీ అబ్బాయి ఆ ఒక్క సినిమాతో తను ఇది చేశాడని. అయితే ఇంత గొప్ప ప్రతిభావంతుడైన దర్శకుడైతే ఇవాళ అసలు అతను ఏ పత్రికల్లో గాని, టీవీల్లో గాని అతని పేరు లేదు, ఊరు లేదు. అతని గురించి మాట్లాడే పని లేదు. బహుశా మరి అతను ఏ కమ్యూనిటీ వాడో నాకైతే తెలీదు గానీ, ఇవాళ రాజకీయ నాయకులకైనా, ప్రతిభావంతులు సృజన రంగంలో, కళా రంగంలో ఉన్న వాళ్ళకైనా గూడా బహుశా అదే ప్రధానమైనటువంటి వనరేమో తెలీదు. అందుకని అంత గొప్ప క్రియేటివిటీ ఉన్నది అతని గురించి ఎక్కడైతే అసలు ప్రస్తావన లేదు. ఇక అనివార్యంగా ఆ సినిమా హీరో గాబట్టి అల్లు అర్జున్. అక్కడ మన 'ట్రిపుల్ ఆర్' సినిమాలో గాని, లేతే అంతకుముందు ప్రీవియస్ తీసినటువంటి 'బాహుబలి' సినిమాలో గాని, హీరో గూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అయితే అక్కడ గూడా ఏం జేశారు, ముందు దర్శకుడికే విపరీతమైన హైప్ క్రియేట్ జేశారు. ఆ తర్వాతే సెకండ్ ప్లేస్‌లో ఈ 'రాణా'నిను, మన 'ప్రభాస్‌ని' వెళ్ళి సమస్థాయిలో వాళ్ళు వాళ్ళ సముచిత స్థాయిలో వాళ్ళు ఇది జేసుకుంటూ వచ్చారు. ఇక్కడికొచ్చేసరికి అసలు ఈ సినిమాకి ఏదో వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ ఇదే తప్ప ఎంత బాధాకరం అంటే స్వయాన ఆయన మేనమామ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న రాష్ట్రంలో ఎక్కడో పాట్నాలో చేసుకున్నాడు, చెన్నైలో చేసుకున్నాడు, హైదరాబాద్‌లో చేసుకున్నాడు. అలాంటిది ఒక చిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అలా ఫ్లెక్స్‌లో పెట్టకపోవటం అంటే ఇది ఏ విధంగా మనం దీన్ని చూడాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇక అతని విషయానికొచ్చినట్టు ఆ సినిమా క్యారెక్టర్ సంగతులు వదిలేస్తే, ఈ 'అల్లు అర్జున్' అనేటువంటి హీరో అచ్చంగా అంటే పూర్తిగా మేనమామ పోలికల్ని అంటే 'మెగాస్టార్ చిరంజీవి' గారి పోలికల్ని పుణికిపుచ్చుకున్నాడా అన్నట్టుగా ఆ కష్టపడే తత్వం గాని, అంచెలంచెలుగా కసిగా మనం పైకి రావాలనేటువంటి కృషితో ఒక బక్కపల్చగా ఉన్నటువంటి కుర్రాడు ఆ విధంగా తన బాడీని దాన్ని డెవలప్ చేసుకోవడం, డైలాగ్ డెలివరీని ఇంప్రూవ్ చేసుకోవడం, ఆ రకంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. తర్వాత నేనొక సినిమా చూసా. అందులో సినిమా పేరేంటి? ఈ పైన అమ్మవారు, కిందకి అమ్మవారు అని ఒక డైలాగ్ ఏదో ఒకటుంది. ఆ సినిమాలో ఒక బ్రాహ్మణ్ పాత్ర వచ్చిందన్నమాట. 'దువ్వాడ జగన్నాథం.' దువ్వ డీజే డీజే. ఆ సినిమాలో మంత్రపుష్పం చదువుతాడు. ఆ మంత్రపుష్పం చదువుతున్నప్పుడు నేను చాలా కీన్‌గా అబ్జర్వ్ చేశా. ఎక్కడా చిన్న అక్షర దోషం లేకుండా చేశాడు. అంటే అంత పట్టుదలతో తనని హీరోగా తను మలుచుకున్నాడు. అదే విధంగా ఒకసారి నేనేదో ఈయన చిరంజీవి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పెద్ద లెంగ్తీ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నారండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏంటంటే అది 'ఠాగూర్' సినిమాలో. ఆ! చాలా లెంగ్తీ డైలాగు విత్ ఫిగర్స్‌తో సహా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఎక్కడెక్కడ ఎంతెంత ఏం జరుగుతున్నాయి ఏంటనేది. అది నాకు ఆ రోజు వాళ్ళు చెప్పిన ఆ సంఘటన గుర్తుకొచ్చింది. అంటే ఎంత కసిగా తనని తను హీరోగా మలుచుకున్నాడనడానికి పూర్తిగా ఆ మేనమామ మెటీరియల్‌ని పుణికిపుచ్చుకున్నాడు. డాన్స్‌లో గూడా ఆ! నా డాన్స్‌లో గాని, ఫైట్స్‌లో గాని, లేకపోతే ఈ డైలాగ్ డెలివరీలో గాని, మరి అంత దీని కింద ఇదైనప్పుడు ఏంటంటే, వాళ్ళు రేపొద్దున వాళ్ళు కాదు రేపైనా వాళ్ళు ఒకటవుతారు ఖచ్చితంగా. అనూహ్యంగా ఇదవుతారు. అంటే ఈ రకంగా అనవసరమైన అవాకులు, చెవాకులు పేలేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఏమవుతారనేది ఇక
మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మీడియా, వీళ్ళ పని ఏంటంటే వాళ్ళ భావజాలానికి, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళ మీద మంచోళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా కాస్త ఎదుగుతున్నాడు అనంటే వాళ్ళ మీద ఇక వీళ్ళు కత్తులు నూరుతూ పోతారు. అయితే ఎవరి ప్రతిభని ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? ఇది మన ఆత్మానందం తప్ప ఏదో రాసేసుకొని అక్కడ ఇది లేదు, అది లేదు, అది మనకి మనం ఆత్మానందం తప్ప ఎవరు ఆపగలుగుతారు ఇవాళ? మొత్తం యావత్తు అన్ని భాషల్లో కూడా ఇంత పెద్ద స్థాయిలో ఆ సినిమా ఇదవుతా ఉంది. డెఫినెట్‌గా ఈ విషయంలో దర్శకుడిని మనం ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా అతన్ని అభినందించాలి. హీరోని కూడా అభినందించాలి. ఒక తెలుగువాడు ఒక వినోద రంగంలో ఈ స్థాయిలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారడం అనేటువంటిది పూర్తిగా అభినందనీయం. పైగా అసలు ఆ సందర్భంగా తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు సార్. ఫస్ట్ టైం అందుకోండి. అసలు అది ఎక్కడ ఫోకస్ చేయట్లా అది. అదే చెప్తున్నా. అదే వేరే వాళ్ళైతే ఆహా! ఓహో! అని రోజు పేజీలు పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు కూడా వచ్చేది కదండీ. అంత దాకా ఎందుకు? ఇది నిజమైనటువంటి జర్నలిజం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా మెగా కాంపౌండ్ నుంచి ట్వీట్ కూడా రాలేదు సార్ సినిమా హిట్ అయిందని. నేను అసలు వాటికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా, ఎందుకంటే డెఫినెట్‌గా ఏ డే విల్ కమ్, డెఫినెట్‌లీ దే విల్ కమ్ టు జాయిన్ టుగెదర్. కాబట్టి మనం ఆ విషయాల గురించి అసలు మనం మాట్లాడక్కర్లేదు గానీ, ఈ రంధ్రాన్వేషణ గురించి, బురద చల్లేటువంటి అంశాల మీద మాత్రం ఇది చాలా అభ్యంతరకరం. ఈ సినిమా అనేటువంటిది పూర్తిగా సినిమా అనేది ఫక్త్ వ్యాపారం. ఒకప్పుడు వినోద ప్రధానం. కానీ ఇవాళ వ్యాపారం. ఆ వ్యాపారంలో మంచి వ్యాపారం చేసిన సినిమా ఇది. దానికి కేంద్ర బిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు హీరోను, దర్శకుడు. కాబట్టి ఇద్దరూ అభినందనీయులు. ప్రత్యేకంగా అతన్ని ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళ తాతగారిని కూడా ఈ సందర్భంలో మనం స్మరించుకుంటూ అల్లు రామలింగ గారు, వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి కూడా మనం ఈ సందర్భంగా అభినందనలు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.